నువ్వు ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా నువ్వు నిలబడతావో దేవుడు నీ పక్షాన కార్యాలు చేయడం ప్రారంభిస్తారు. హల్లెలూయా. అదే చెప్తున్నాను స్టార్టింగ్ నుండి కూడా. ధైర్యముతో, సవాలుతో, రోషముతో నువ్వు ముందుకి అడుగులు వేయాలి, చక్కగా నిలబడాలి. దేవుని కొరకు దావీదే గనక చక్కగా నిలబడకుండా అమ్మో ఇలా తిప్పుతున్నప్పుడు రాయి వెనక్కి పడిపోద్దేమో అనుకున్నాడా? ఒకవేళ కనుక గురి తప్పిపోతే ఇప్పుడు నా పరిస్థితి ఏంటని భయపడ్డాడా? ఆయన ముందు ఏమీ కనపడట్లేదు. ఆ ఫిలిస్తీయుడు, ఆ యొక్క శత్రువైన గొలియాతే కనపడుతున్నాడు. వీడు ఎంతటి వాడు నా దేవుని ముందు, ఈ సున్నతి లేని ప్రజలు ఎంతటి వారు అని చెప్పి ముందుకు పరుగులు తీశాడు. చిన్న రాయితో ఆ జనుబావుని చంపేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కార్యాలు అలాగే ఉంటాయండి. దేవుడు వాడుకోవాలంటే గొప్ప గొప్ప వారు కాదు, దేవుడు దీనులను పైకి లేవనెత్తుకుంటాడట. ఒకవేళ నీకు చదువు లేకపోవచ్చు, నీకు అంతగా జ్ఞానం లేకపోవచ్చు, నీకంత తెలివి లేకపోవచ్చు, మాట్లాడే స్కిల్స్ లేకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను ఎన్నుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా.